హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులకు గొప్ప సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఒక భారీ నోటిఫికేషన్ 4687 ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే అంగన్వాడీ సంబంధించినటువంటి కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకుల కోసం 4687 ఉద్యోగాలతో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్ మరియు 7th క్లాస్ పైన చదివి ఉన్నారో వారికి నిజంగా సువర్ణ అవకాశం. అలాగే వారికి సంబంధించి వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలా ఈ ఉద్యోగాన్ని సాధించాలి అనేదాన్ని ఈ యొక్క వీడియోలో మీకోసం అయితే ఎక్స్క్లూజివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, వివరణిస్తాను. హ్యాపీగా మీరు ఈ వీడియో చూసి ప్రిపేర్ అవ్వండి, ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని క్రొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇరువురికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మనవండి. మన జయదేవ్ అకాడమీ గ్రామ వార్డు సచివాలయం అలాగే ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పూర్తి స్టడీ మెటీరియల్ సమాచారము మొత్తం మన జయదేవ్ అకాడమీ అందిస్తుందని తెలుసండి. మీకు ఇక్కడ వచ్చేసరికి 4687 ఉద్యోగాలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకులు. మీకు ఎక్కడైతే ఎగ్జామ్ అనేది లేదండి, ఎగ్జామ్ అనేది లేదు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ అనవచ్చు. కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డు సభ్యులు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. అలాగే చివరికి మీకు వచ్చినటువంటి మార్కులు మెరిట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఇంటర్వ్యూలో ఏమడుగుతారు సార్ అంటే ఖచ్చితంగా మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి మీరు ఎలాంటి సేవలు, ఎలాంటి ప్రభుత్వ పథకాలు, ఎలాంటి సర్వేలు మీరు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి వివరణలు మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉందంటే ఉండకపోవచ్చు. జనరల్గా చూస్తూ ఉంటాం గ్రామాల్లో సర్వేలు జరుగుతున్నాయి లేదా పథకాలని, కానీ మనం వాటి మీద ఒక దృష్టి అయితే కేంద్రీకరించము. ఇప్పుడు ఎగ్జాముకో లేకపోతే ఇంటర్వ్యూకో వెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన దగ్గర ఉంటే అక్కడ మంచి మార్కులు సాధించి ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయ్యే అవకాశం మీకుంది. కాబట్టి అలాంటి మెటీరియల్ మీ యొక్క అంగన్వాడీకి సంబంధించినటువంటి అలాగే గ్రామ వార్డు సచివాలయం అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మొత్తం మనం పనిచేసేటువంటి పరిధిలో ఉన్నటువంటి మొత్తం సమాచారము ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, అన్ని ముఖ్యాంశాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ప్రతి ప్రభుత్వ పథకం అలాగే సర్వేలకు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో అందించేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా ఈ బుక్లో మీకోసం అయితే రాయబడ్డాయి. లేటెస్ట్ ఎడిషను. ఇది మీకు ఇంటర్వ్యూకి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బుక్ని మీరు తీసుకుంటే మీకు ఇంటర్వ్యూకి చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మరొకసారి మిమ్మల్ని మనం చేసేది ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2025 ఇదిగోండి 4687 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఈ న్యూస్ అయితే వచ్చిందండి. డైరెక్ట్గా మీకోసం అయితే నేను అందిస్తున్నాను. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4687 అంగన్వాడీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. త్వరలోనే ఆమోదించారండి. త్వరలో ఈ పోస్టులు వస్తాయి. వీటికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ మేరకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ ఏమని. అలాగే మినీ అంగన్వాడీ కేంద్రాలను అంటే గ్రామాల్లో చిన్న చిన్న అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయండి, తక్కువ మంది పిల్లలు, స్టాఫ్ కూడా తక్కువ ఉంటాయి. అలాంటి మినీ అంగన్వాడీ కేంద్రాలని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ చిన్నవాటిని
ప్రధాన వాటిగా అంటే ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మేజర్గా అప్గ్రేడ్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాబట్టి మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసే విధానము 2 దశల్లో అమలు చేస్తున్నారు. చూడండి అది ఎలాగో ఇక్కడ కూడా మీకు చదివితే మీకు అర్థమవుతుందని ఈ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వచ్చింది, మీకు డైరెక్ట్గా మీకు ఇస్తున్నారు. చూడండి, త్వరలో మరో 4687 పోస్టులకు మొదటి దశలో అర్హత కలిగిన 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి 4687 మినీ అంగన్వాడీ కార్యకర్తలను నెలకి 11,500 గౌరవ వేతనంతో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేయనుంది. ఎంతమందిని? 4687 మందిని ఇక్కడ ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేస్తుంది. ఎంత శాలరీతో అండి? 11,500 రూపాయలతో గౌరవ వేతనంతో అప్గ్రేడ్ చేస్తుంది. అలాగే ఈ 4687 మంది కొత్త సహాయకులను నెలకి 7,000 గౌరవ వేతనంతో నియమించనుంది. ఎన్ని పోస్టులు అయితే ఇక్కడ అప్గ్రేడ్ చేశారో అన్ని పోస్టులను ఇక్కడ వచ్చేసరికి ఫిల్ చేస్తున్నారన్నమాట. 4687ని అప్గ్రేడ్ చేస్తున్నారు. అక్కడ ఖాళీ లేని వాటిలో కొత్త వారిని తీసుకుంటున్నారు. వీరికి వచ్చేసరికి గౌరవ వేతనం ఎంత అండి? 7,000 రూపాయలతో రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదిగోండి మనకు కావాల్సింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రం మొత్తంగా చూసినట్లయితే ఈ ఉద్యోగులకు స్థానికంగా నివసించే వివాహిత మహిళలు అర్హులు. ఈ ఉద్యోగాలకు అనమాట. ఈ ఉద్యోగాలకి ఎవరు అర్హులండి? ఆ గ్రామంలో ఎవరైతే స్థానికంగా నివసించేటువంటి మహిళలు అప్లై చేసుకోవచ్చు. 10 మంది చేసుకుంటారు, 20 మంది, అట్లా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. ఒక పోస్ట్ అయినప్పటికీ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అదే గ్రామంలో. కాబట్టి అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకు 10వ తరగతి, అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకి 10వ తరగతి, అలాగే అంగన్వాడీ సహాయకులు హెల్పర్స్కి వచ్చేసరికి 7వ తరగతి ఉండాలి. 10th క్వాలిఫికేషన్ ఏమో 10th 7th అనమాట. ఇదేమో అంగన్వాడీ కార్యకర్త 7th క్లాస్ వరకే, అంగన్వాడీ సహాయకులు హెల్పర్స్కి. ఇక వయసు వచ్చేసరికి కనీస వయసు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు అంటే ఎక్కువ వయసు 30 సంవత్సరాలు ఇచ్చారు. 21 నుంచి 31 వరకు మధ్యన వీరి యొక్క వయసు అనేది ఉండాలి అంటున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల్లో 21 ఏళ్ళు అంటే కలిగిన అభ్యర్థి లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఇచ్చారండి. 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు లేకపోతే ఎస్సీ ఎస్టీలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళా అభ్యర్థులను కూడా తీసుకోవచ్చు అని ఒక మినహాయింపు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ చూస్తే ఈ ఉద్యోగాలని ఇంటర్వ్యూ, ఇదిగోండి ఈ ఉద్యోగాలు ఎలా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో ఈ ఉద్యోగాలు ఎలా ఫిల్ చేస్తారు? ఇంటర్వ్యూ, అలాగే మెరిట్ ఆధారంగా అంగన్వాడీలను ఎంపిక చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ అంటే ఏం అడుగుతారండి? కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే సర్వేలు ఏం చేశారు, అన్ని ముఖ్యాంశాలు, ఇంకా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి పథకాలు, ఇవన్నిటి గురించి అడిగేటటువంటి అవకాశము ఈ బోర్డులో అయితే ఉంటుంది. ఊరికైతే ఉద్యోగం ఇవ్వరండి. అక్కడ ఉన్నటువంటి బోర్డు ఖచ్చితంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారి నేతృత్వంలో ఐసిడిఎస్, ఇలా సిడిపిఓలు, ఇలా ఆ యొక్క శాఖలకు సంబంధించినటువంటి అందరూ హైయర్ అఫీషియల్స్ ఉంటారు. అట్లీస్ట్ ఒక 7-8 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు అడగకుండా మీ యొక్క ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ కాదు. ఆ యొక్క 10 క్వశ్చన్లు అడిగినప్పుడు కనీసం 1-2 కూడా మీరు చెప్పలేకపోతే ఉద్యోగం పొందడం అనేది కష్టమవుతుంది. మరి చెప్పాలంటే ఏం కావాలి? దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలి, దానికి సంబంధించిన సమాచారం కావాలి. అలా మన జయదేవ్ అకాడమీ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే గ్రామ వార్డు సచివాలయం ఉన్న ఉద్యోగస్తులు, అలాగే గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయం ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేటటువంటి వీరు కూడా ఒకే గ్రామంలో ఉంటారు. ఒకే పథకాలు వీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి గ్రామ వార్డు సచివాలయం ద్వారా
పథకాలు వెళ్తాయి. అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా కూడా పథకాలు అయితే వెళ్తాయి. స్త్రీలకు, చిన్నపిల్లలకి ఎక్కువ వీరు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఎక్కువ కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అయితే అందిస్తూ ఉంటారు. పోషణ అభియాన్ అనేసి ఇలా న్యూట్రియంట్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఈ బుక్లో మీకోసమైతే అందుబాటులో ఉందండి. కాబట్టి హ్యాపీగా ఇది ఎంతంటే 299 రూపాయలు ప్లస్ మీ ఇంటికి పోస్టల్ ఛార్జీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి రావాలంటే ఈ ఒక 50 రూపాయలు అడిషనల్గా చేయొచ్చు. ఈ బుక్ని ఎలా పొందొచ్చు అంటే ఇదిగోండి 9010960647 ఈ నెంబర్కి డైరెక్ట్గా మీరు ఫోన్పే చేయండి. ఫోన్పే చేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మీరు ఈ స్క్రీన్ షాట్ పంపండి. ఆ క్రింద మీరు వచ్చేసరి మీ యొక్క ఫుల్ అడ్రస్, మీకు ఏ అడ్రస్కి ఈ బుక్ను పంపాలో విత్ డోర్ నెంబర్తో సహా మీరు కనుక పంపిస్తే ఆటోమేటిక్గా ఈ బుక్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూ అనేది నెంబర్ 1గా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి అన్ని ప్రభుత్వ పథకాలు, పాలసీలు, అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రారంభించినటువంటి అన్ని పథకాల గురించి ఈ బుక్లో మీకు విపులంగా ఉందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నవి. ఇవే మిమ్మల్ని ఎక్కువ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బుక్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం 100% ఉందండి. ఇకపోతే చూడండి, ఇక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెరిట్ ఆధారంగా అంగన్వాడీలని ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, రిటర్న్ టెస్ట్ ఏమి ఉండదండి, కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే దరఖాస్తు ఫీజు ఉండదు. అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా వెళ్ళి ICDS కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత, ఇతర సర్టిఫికెట్లు, జెరాక్స్ కాపీలను గెజిస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి. అనంతరం సర్టిఫికేట్ సెట్లను ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో అప్లికేషన్తో పాటు అందజేయాలి. అదే మనం జనరల్గా ఉద్యోగాలకి ఎలా అప్లై చేస్తామో అలాగే ICDS ఆఫీసులు ఉంటాయండి. ఆ ఆఫీసుల్లో వచ్చేసరికి మీ యొక్క బయోడేటా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, అక్కడ మీకు ఉన్నటువంటి అన్నీ రెసిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే నేటివిటీ, ఆధార్ కార్డులు, ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేట్ చేయించి ఈ యొక్క ICDS కార్యాలయాల్లో అందజేయమని చెప్తున్నారు. అలాగే ఇంకో సెట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఉపయోగపడుతుంది. ఇది ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అండి. త్వరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4687 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయుటకు, అంగన్వాడీ కార్యకర్తలను, అంగన్వాడీ సహాయకులను నియమించడకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే త్వరలో వస్తుంది. ఇది ఎలా వీళ్ళని సెలెక్ట్ చేస్తారంటే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక బోర్డు ఉంటుంది. వారు అడిగేటటువంటి ప్రశ్నల్ని మీరు చక్కగా సమాధానం కనుక చెప్పగలిగితే అక్కడే మార్కులు వేసేస్తారండి. అక్కడే మార్కులు వేసేసి అక్కడే మిమ్మల్ని సెలెక్ట్ చేసేస్తారు. నేను రకరకాలుగా అంటే ఇంకా సెకండ్ థాట్స్ అనేవి ఉండవచ్చు, అన్ని సందర్భాల్లో అవ్వవు. మీరు మంచిగా ఆన్సర్ కనుక చేస్తే కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకోండి. అలాగే ఈ యొక్క మెటీరియల్ని మీరు తీసుకుంటే మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. కాబట్టి త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే దయచేసి మళ్ళీ చెబుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, ఇలాంటి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇంకా డిగ్రీ చదివి అలాగే ఇంకా ఉన్నత చదువులు చదివినటువంటి మన ఆస్పిరెంట్స్ చూస్తూ ఉంటారండి. మీకోసం అయితే గ్రామ వార్డు సచివాలయం కూడా 993 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వస్తుంది. ప్లస్ దాంతోపాటుగా ఈ యొక్క DSC, AP DSC ఇతర ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి ఎన్నో ఖాళీలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఆ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంగన్వాడీలోనే 4687 పోస్టులకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఏమైనా ఉందంటే ఇంకా అన్ని శాఖల్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్టుగా నాకు
నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తున్నానండి. కాబట్టి మనం ఉద్యోగాలు పడతాయి అనేటువంటి ఆశతో ప్రిపేర్ అయితే పడిన వెంటనే ఇమ్మీడియట్గా మనకి పటిష్టమైనటువంటి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఆ కోవలో ఉండాలి. ఇక సెకండ్ థాట్ ఏమీ లేదు. ఇంకొకటి కూడా మనం ఏం చేయలేము. కాబట్టి చదువుకోవటమే మనకి మన ముందున్నటువంటి లక్ష్యము. ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా నీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. కాబట్టి దీనికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వారికి కూడా గ్రామ వార్డు సచివాలయం గురించి చెప్పండి. అలాగే ఇక్కడ మెగా గ్రాండ్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ యొక్క ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉన్నవి. మీ యొక్క బ్రదర్స్ అవ్వచ్చు, సిస్టర్స్ అవ్వచ్చు, వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రామ వార్డు సచివాలయం. వారికి చెప్పండి జయదేవ్ అకాడమీ యాప్లో ఆన్లైన్ క్లాసెస్, బుక్స్ కూడా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ లభ్యమవుతున్నవి అని వారికి ఈ వీడియో షేర్ చేయండి. మంచిది, వారు కూడా ప్రిపేర్ అవుతారు. చూడండి, త్వరలో పడబడే గ్రామ వార్డు సచివాలయం యొక్క నోటిఫికేషన్ సంబంధించి బుక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి 999. ఇవి కూడా బుక్స్ తీసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. మీరు కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీకు కూడా మంచి ఆఫర్ అండి ఇది. డైరెక్ట్గా ఇది ఫోన్పే ద్వారా కొట్టుకొని ఈ బుక్స్ని 3 తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవ్వచ్చు, అంగన్వాడీ కార్యకర్త కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 3 బుక్స్ మీకు ఉపయోగపడుతుంది. కేవలం 999. ఇది కూడా ఎలా మనం పే చేయాలంటే ఈ యొక్క నెంబర్కి 9010960647 అనే నెంబర్కి మీరు డైరెక్ట్గా ఫోన్పే చేయండి. బుక్స్కి డైరెక్ట్గా ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది పంపండి. ఈ బుక్స్ అనేవి డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్లో మీ ఇంటికైతే వస్తాయి. సేమ్ ప్రాసెస్. కాబట్టి ఈ 3 బుక్స్ కానీ తీసుకుంటే మీకు అంగన్వాడికి ఉపయోగపడుతుంది, గ్రామ వార్డు సచివాలయం కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ బుక్ ఏంటి సార్ అని వచ్చి కొత్త చూసేవాళ్ళు, ఇది డైరెక్ట్గా అసలు గ్రామ వార్డు సచివాలయం ప్రారంభించినటువంటి స్థాపన లక్ష్యాలు, దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇక్కడ ఏ నుంచి మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ జెడ్ వరకు ఇక్కడ వచ్చేసిద్ది అనమాట. కాబట్టి ఈ 3 బుక్స్ కనుక ఉంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. కేవలం ఇది 999. ఎలా అయినా బుక్స్ సెట్ కనుక్కోండి, రెండింటికి ఉపయోగపడదు. లేదు సార్ మీ అంగన్వాడికే ప్రిపేర్ అవుతుంటే ఈ బుక్ కొనుక్కోండి. ఓకేనా? ఇక ఎవరైతే గ్రామ వార్డు సచివాలయంలో పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. వారు కూడా చూస్తారు. జూనియర్ లైన్ మ్యాన్ అనే ఉద్యోగం కూడా పడుతుందండి. దీనికి 5000 ఉద్యోగాల దాకా పడుతున్నాయండి ఇవి. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోమనండి, వారిని ఈ కోర్సు తీసుకోండి. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా నేను ఒకసారి చెప్తాను. ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి, అలాగే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక చిన్న పని, ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది. ఇక దీని మీద క్లిక్ చేయొద్దు మీరు. కేవలం మీరు ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇలా కనపడుతుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని. ఇక్కడ మన ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. ఇక్కడ నా నెంబర్ ఇచ్చుకుంటున్నా. దీనికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కనుక ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే నెక్స్ట్ మనం యాప్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, యాప్లోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూనియర్ లైన్ మ్యాన్ కోర్సు కావాలనుకున్నారు కాబట్టి అది ఓపెన్ అయింది. లేదు సార్ అండి, ఇదిగోండి ఇక్కడ 48 కోర్సులు దాకా ఉన్నాయి, 50 కోర్సులు దాకా ఉన్నాయండి. మన స్టోర్ STOR స్టోర్లో కింద ఉన్నది. దీని మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇలా మన క్లాసెస్ అన్నీ కనపడతాయి. డిజిటల్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ లైన్ మ్యాన్, వెటర్నరీ, ఇలా వరుసనే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 50 కోర్సులు కనపడతాయి. మీకు ఏది ఇష్టమైతే దాని మీద క్లిక్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఈయన జూనియర్ లైన్ మ్యాన్ కావాలని క్లిక్ చేసుకున్నాడు ఆ కోర్సు. కాబట్టి చూడండి, ఇక్కడ బై నౌ అని వచ్చింది. బై నౌ మీద క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఆప్షను ఆన్లైన్లో కోర్సు కొనుక్కోవడం కూడా ఫోన్పేలోను గూగుల్ పేలో కొనుక్కోవచ్చు. మరి బుక్స్ వచ్చేసరికి బుక్స్ కూడా ఫోన్పేలోను కట్టుకోవచ్చు అన్నది డైరెక్ట్గా. దానికి బుక్స్ కోసం అయితే ఆ యాప్లోకి రావాల్సిన పని లేదు, ఆన్లైన్లోకి దీనిలో రావాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్గా
999 పే చేయొచ్చు, లేకపోతే 299 ప్లస్ 50 రూపాయలు పే చేయొచ్చు ఫోన్పేలో. అక్కడ డైరెక్ట్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్, అలాగే ఫోన్పేలో నెంబర్కి కట్టండి. ఫోన్పేలో బుక్స్ కావాలనుకుంటే ఫోన్పేలో నెంబర్ ఉంటుంది 9010960647 అనే నెంబర్కి కట్టి, అది కట్టిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి, షేర్ చేసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టి కింద మీ యొక్క ఫుల్ అడ్రస్ పెడితే అయిపోయింది, అక్కడ బుక్స్ వచ్చేస్తాయి. లేదు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కోర్స్ కొనుక్కోవాలంటే మరి ఇక్కడ కూడా ఫోన్పే ఉంటుంది, అక్కడ ఫోన్పే ఉంటుంది, అదేమో డైరెక్ట్ ఇక్కడ ఫోన్పే ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వడం చెప్తుంది. ఇక్కడ కూడా ఫోన్పే మరియు గూగుల్ పేలో మీరు కట్టేసుకోవచ్చు అనమాట. గూగుల్ పేలో కట్టేసుకోవచ్చు. మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు తెలియదు కాదు, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేదాకా ఉంచితే ఇటు రావడమో లేకపోతే మీ దగ్గర ఉండడం జరిగింది. మధ్యలో మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ ఫీజు గడు కంటిన్యూ అని ఉంది. ఇదిగోండి ఇక్కడ జూనియర్ లైన్ మెన్ క్లాసెస్ అనేవి వచ్చేసినాయి. వీరికి ఫ్రీగా ఏపీ స్కీమ్స్, ఇప్పుడు మనం అనుకున్న ఈ బుక్ మొత్తం ఫ్రీగా సాఫ్ట్ కాపీ రూపంలో ఇచ్చేస్తాం. ఏపీ మరి సెంట్రల్ మొత్తం దీంట్లోనే ఉంటాయి, సాఫ్ట్ కాపీ రూపంలో ఇందులోనే ఇచ్చేస్తాం అడిషనల్గా. ఇక ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. మీ యొక్క సహోదరులకి చెప్పండి. ఇదిగోండి కేటగిరీ 1 వచ్చేసరికి కేవలం 999. ఇక్కడ 1 year వ్యాలిడిటీ అండి. ఇవన్నీ దాంట్లో వచ్చే పోస్టులు అనమాట. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ కోర్సెస్ కూడా ఇది 2999 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇవి కూడా జాయిన్ అయిపోవచ్చు. అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇంకా సర్వేరు, జూనియర్ లైన్ మ్యాన్, ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఒకసారి వారికి చూపించండి. మీరు కూడా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి మన జయదేవ అకాడమీలో మీకు లభించేటువంటి బుక్స్ అండి. అలాగే ఇక్కడ కూడా టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా మీకు సిబిటి టెస్ట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. కేవలం ఇవన్నీ 299 అలాగే ఇది వచ్చేసరికి ఏపీ ప్రభుత్వ పథకాల పాలసీలు పీడిఎఫ్లో ఉంటుంది 199 రూపీస్. ఇవన్నీ ఒకసారి చూడండి. డౌట్ వస్తే ఈ నెంబర్లకి ఫోన్ చేయండి, మా నెంబర్లకి ఫోన్ చేయండి, చెప్తాం. ఇవన్నీ మన జయదేవ అకాడమీ కోర్సెస్. ఒకసారి మళ్ళీ మీకోసం అయితే పరిశీలించండి. కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఉపయోగపడుతుందని. ఇది ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకుల కోసం 4687 ఉద్యోగాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి కేబినెట్ సమావేశంలో ఆమోదించారు. మంత్రిమండలి సమావేశంలో ఆమోదించారంటే ఆల్రెడీ త్వరలో వచ్చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి దానికి పర్మిషన్ తీసుకొని ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి దీని యొక్క సెలక్షన్ ఎట్లా అంటే కలెక్టర్ గారి నేతృత్వంలోని బోర్డు ట్రాన్స్పరెన్సీగా నిజాయితీగా చేస్తారండి కలెక్టర్ గారు అంటే. కాబట్టి మీరు సబ్జెక్టును నమ్ముకుంటే ఉద్యోగం అనేది సాధించడానికి ఉపయోగపడుతుంది. దానికి సబ్జెక్టు సంబంధించి పూర్తి మెటీరియల్ అయితే ఈ బుక్ ద్వారా మీకు అందుబాటులో ఉంచాం. ఈ బుక్ని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫోన్పే ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చెప్పాం. హ్యాపీగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వండి, మంచి జాబుని సాధించండి. మీ ఊరిలోనే మంచి జాబ్ అండి, స్థానికంగా హ్యాపీగా ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సాధించాలని మనసారా మిమ్మల్ని దీవిస్తూ మీ యొక్క జయదేవ అకాడమీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.